పండు ఏదైనా ఫలం ఏదైనా తీసుకుంటారా? ఏదైనా తింటారా ఎప్పుడైనా? పళ్ళు ఏం తింటాం, సంతకోత అయిపోద్ది. పండు వేసుకుని నోట్ల దూకే వాంతి అయిపోతూ ఉంటది ఏదైనా పండు తింటా మీకు. కాఫీ పుచ్చుకుంటాను కొంచెం, అది వాత అయిపోద్ది ఇష్టపడితే. ఇప్పుడు కొంచెం ఊరేటో పల్లెటో ఇల్లేటో ఆకలేటో ప్రపంచం ఒకటి. ఆనాడే సరే ఊళ్ళో నుండి కూడా నాకు ఊరు తెలియదు. చిన్నప్పుడు కానీ దేవుడే. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేసారు మీరు? దేవుడు అంటే ఇక్కడ అప్పుడు ఎలా ఉండేది అమ్మా కోవిల వెంకటేశ్వర స్వామి? అప్పుడు ఇక్కడ ఏమిటంది, అడవి, విరుగుబంట్లు, వేతుబందులు, జంతువులు, అరణ్యం, దంకలు, ముళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలు, అంతా కొండ అడవి. అంతా అడవిలోకి భగవంతుడు ప్రజల్లో వచ్చి అడిగినారు, ఇలాగెలా కొండలు తీసుకెళ్ళిపోతాను దేవుడు అందరూ అడిగితే. అందరూ అడిగితే అప్పుడు ప్రజలు చెప్పారు, ప్రజలతో చెప్పారు. అందరూ అడిగారు, అది ఎప్పుడు కొండ ఎక్కించుతాను, కొండ ఎక్కించేస్తాను, బాలపాకు తీసుకెళ్ళిపోతాను అక్కడికి అంటున్నారు కదా. ఈనాడు గ్రామం జంతగా నా యాసలు తెరిపించుకుంటాను, పెద్ద పెద్ద ముక్కులు తెచ్చుకుంటాను, నేను చెప్తాను స్వామి, ఇదంతా ఏ చెప్తూ ఏంటండి అని.